ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2020లో వచ్చిన అలైవ్ అనే జాంబీ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సియోల్ నగరంలోని ఒక అపార్ట్మెంటులో ఒంటరిగా ఉన్న జోన్ వూ అనే ఒక గేమర్ ని చూపించడం జరుగుతుంది. జోన్ వూ రాత్రంతా గేమ్ ఆడి ఉదయం 10 గంటలకు నిద్రలేస్తాడు. తరువాత తన ఫేస్ కడుక్కొని అద్దంలో తన కోతిబొచ్చు చూసుకొని ఎంత అందంగా ఉన్నాన్రా అని మురిసిపోతాడు. అయితే జోన్ వూ వాళ్ళ అమ్మా నాన్న మేము అర్జెంటుగా బయటికి వెళ్ళవలసి వచ్చింది అని టేబుల్ పై ఒక లెటర్ పెట్టి వెళ్లిపోయి ఉంటారు. జోన్ వూ ఆ లెటర్ చదివి మళ్ళీ ఆన్లైన్ లో గేమ్ ఆడటానికి వెళ్తాడు. అందులో జోన్ వూ ఫ్రెండ్ ఒకడు నువ్వు అర్జెంటుగా వెళ్లి టీవీ చూడరని చెప్తాడు. అప్పుడు జోన్ వూ టీవీ దగ్గరకు వెళ్ళగానే టీవీ సిగ్నల్ కట్ అవుతుంది. అప్పుడే బయట అకస్మాత్తుగా గందరగోళం మొదలవుతుంది. ప్రజలందరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కొన్ని క్షణాల్లోనే జాంబీలుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి జాన్ వూ గాడికి కింద తడిచిపోతుంది. తర్వాత జాన్ వూ గాడు మెల్లగా తన ఇంటి తలుపులు తీయగానే సడన్ గా ఒకడు తన ఇంట్లోకి వస్తాడు. అప్పుడు జాన్ వూ గాడు రే ఎవర్రా నువ్వు, మర్యాదగా బయటకు వెళ్ళిపో అంటాడు. దానితో వాడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, నేను పక్కనే 403 రూమ్ లో ఉంటాను, దయచేసి తలుపు మాత్రం తీయవద్దు, బయట చాలా గందరగోళంగా ఉంది, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, నేను కొద్దిసేపు నీ బాత్రూమ్ ఉపయోగించుకుంటాను అని వాడు బాత్రూమ్ లోకి వెళ్లిపోతాడు. తర్వాత జాన్ వూ గాడు టీవీ సిగ్నల్ రావడంతో టీవీ చూస్తూ ఉంటాడు. ఆ టీవీలో ఏదో వైరస్ ప్రజలందరినీ రాక్షసులుగా మార్చివేస్తుంది. ఆ వైరస్ సోకిన వాళ్ళకి కళ్ళు ఎర్రగా మారిపోతున్నాయి. తర్వాత వాళ్ళు నరమాంస భక్షకులుగా మారిపోతున్నారని చెప్తూ ఉంటారు. దానితో జోన్ వూ గాడికి భయం పట్టుకుంటుంది. ఒకవేళ బాత్రూమ్ లో ఉన్న వాడికి కూడా ఈ వైరస్ సోకి ఉంటే ఎలా అని అనుమానం వస్తుంది. అందుకని ఎందుకైనా మంచిదని ఒక కత్తి తీసుకుంటాడు. అప్పుడే వాడు బాత్రూమ్ లో నుండి బయటకు వస్తాడు. దానితో జోన్ వూ గాడు రే ముందు నువ్వు నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని వాడిని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే వాడు జాంబీగా మారి జోన్ వూ గాడిపై దాడి చేస్తాడు. అయితే జోన్ వూ గాడు వాడిని బయటకు నెట్టి తలుపు లాక్వేస్తాడు. తర్వాత ఆ డోర్కు ఉన్న చిన్న బొర్రలో నుండి బయటకు చూస్తాడు. ఎవడో ఒక బండోడు జాంబీగా మారి వాడిని కిరాతకంగా చంపేస్తాడు. దానితో జాన్ వూ గాడికి ఇంకా భయం పట్టుకుంటుంది. అందుకని తన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ని తలుపుకి అడ్డంగా పెడతాడు. కొద్దిసేపటి తర్వాత జోన్ వూ తల్లిదండ్రుల నుండి ఒక మెసేజ్ వస్తుంది. మేము సేఫ్ గానే ఉన్నాము, నువ్వు కూడా సేఫ్ గా ఉండు, నీతో మాట్లాడాలని ఉందని మెసేజ్ చేస్తారు. తర్వాత సోషల్ మీడియాలో హెల్ప్ మీ అంటూ రెస్క్యూ టీమ్ కి రిక్వెస్ట్ పోస్ట్ చేస్తాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి అంటే సిగ్నల్ అందడం లేదు. ఎవడో ఒక ట్రైపాడ్ కి మొబైల్ పెట్టి బాల్కనీని పట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ అపార్ట్మెంట్ పై నుండి కింద పడిపోతాడు. అది చూసి జోన్ వూ గాడు తన మొబైల్ ని పక్కన పడేస్తాడు. తర్వాత తన మొబైల్ ని డ్రోన్ కట్టి చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉందో అని చూస్తాడు. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ జాంబీలతో నిండిపోయి ఉంటుంది. అయితే జోన్ వూ మొబైల్ కి సిగ్నల్ రావడంతో వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేయాలని చూస్తాడు. కానీ దరిద్రం కొద్దీ ఆ మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఫోన్ సిగ్నల్ పోతుంది, ఇంటర్నెట్ పోతుంది, తాగునీరు కూడా పోతుంది. అతని ఒంటరితనం నెమ్మదిగా నరకంలా మారిపోతుంది. ఒక రోజు రాత్రి జోన్ వూ గాడు బాల్కనీ దగ్గర ఉండగా ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ ఆ జాంబీల చేతికి దొరికిపోతుంది. ఆ జాంబీలు ఆ పోలీస్ ఆఫీసర్ ని దారుణంగా చంపేస్తూ ఉంటాయి. అందుకని జోన్ వూ గాడు గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తాడు. దానితో ఒక జాంబీ జోన్ వూ గాడు ఉన్న రూమ్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తుంది. అప్పుడు జోన్ వూ గాడు ఆ జాంబీని బాల్కనీ పై నుండి కింద పడి చంపేస్తాడు. అయితే ఆ జాంబీ ఫ్రిడ్జ్ ని కింద పడేయడంతో అందులో ఉన్న ఆహారం అంతా నాశనం అవుతుంది. ఇక్కడి నుండి జాన్ వూకి ఆహారం, నీరు, నెట్వర్క్ ఉండదు. ఆకలి, దాహం కారణంగా అతను మానసికంగా కుంగిపోతాడు. తన కుటుంబం గురించి కలలు కంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తన సిస్టర్ తిరిగి ఇంటికి వచ్చినట్లు కలలు కంటూ ఉంటాడు. అప్పుడే కొన్ని సెకండ్లు తన మొబైల్ కి నెట్వర్క్ రావడంతో వాళ్ళ తల్లిదండ్రుల నుండి వాయిస్ మెసేజ్ ప్లే అవుతుంది. అప్పుడు జోన్ వూ గాడు ట్రైపాడ్ కి మొబైల్ పెట్టి సిగ్నల్ కోసం బాల్కనీ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మేం సేఫ్ గా లేము, మా మీదకు జాంబీలు వస్తున్నాయని గట్టిగా వాళ్ళ అరుపులు వినిపిస్తాయి. వాళ్ళ అమ్మా నాన్న చావు కేకలు విన్న జోన్ వూ గాడు పూర్తిగా పిచ్చివాడవుతాడు. అందుకని కోపంతో సింహంలా బయటకు వచ్చి ఆ జాంబీలతో యుద్ధం చేయాలని చూస్తాడు. కానీ అక్కడికి చాలా జాంబీలు రావడంతో ఎలకలా తిరిగి మళ్ళీ లోపలికి వెళ్లిపోతాడు. అయితే జోన్ వూ గాడికి జీవితం మీద విరక్తి పుట్టి ఒక వైరుతో ఉరివేసుకొని చనిపోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే గోడపై రెడ్ లేజర్ పాయింటర్ కనిపించడంతో ఎంతో కష్టపడి ఆ వైర్ని తెంపుకుంటాడు. తర్వాత ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు కిమ్ యు బిన్. ఆ అమ్మాయిని చూడగానే మన జోన్ వూ గాడికి మళ్ళీ ప్రాణం మీద ఆశ పుడుతుంది. అయితే ఆ అమ్మాయి జోన్ వూ గాడి మెడలో ఉన్న వైరు చూసి వీడు ఎవర్రా తింగరోడిలా ఉన్నాడని అనుకుంటుంది. అయితే ఈ తింగరోడు ఆ అమ్మాయితో టైం ఎంతైందని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి 7 గంటలైందని తన చేతి వేళ్లతో చెప్తుంది. నెక్స్ట్ రోజు మన తింగరోడు ఉదయం 10 గంటలు అయినా
బావురు కప్పల నోరు తెరచి నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడేమో యూబిన్ వీడి కోసం బైనాకులర్ తో ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు జూన్వూ గాడు నిద్ర లేచి నన్ను క్షమించు అని తన పేరు జూన్వూ అని మొబైల్లో టైప్ చేసి చూపిస్తాడు. తర్వాత ఈ అమ్మాయి కూడా తన పేరు కిమ్ యూబిన్ అని చూపిస్తుంది. అయితే ఈ తింగరోడు కిమ్ యూబిన్ అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి వీడు నిజంగానే పిచ్చోడిలా ఉన్నాడని అనుకుంటుంది. తర్వాత జూన్వూ గాడు నేను పిచ్చోడింది కాదు, నా కోతిబొచ్చు లోపల తెలివుందని చెప్తాడు. అయితే ఈ అమ్మాయి మనం రేపు మళ్ళీ 7 గంటలకు మాట్లాడుకుందామని చెప్తుంది. కానీ యూబిన్ రూమ్ లోకి ఒక జాంబీ రావడంతో దాన్ని చంపేస్తుంది. ఆ రోజు వర్షం పడడంతో ఇద్దరు కిచెన్ లో ఉన్న గిన్నెలు తెచ్చి తాగడానికి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు. అప్పుడు యూబిన్ జూన్వూ గాడు ఉన్న అపార్ట్మెంట్ లో 8వ అంతస్తు ఖాళీగా ఉన్నట్లు తన దగ్గర ఉన్న బైనాకులర్ తో చూస్తుంది. నెక్స్ట్ రోజు ఇద్దరు 7 గంటలకు మాట్లాడుకోవాలని చూస్తారు. అయితే జూన్వూ గాడి పరిస్థితి చూస్తే బాత్రూంకి వస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ వాడికి బాగా ఆకలిగా ఉందని యూబిన్ తెలుసుకుంటుంది. అందుకనే యూబిన్ జిప్ లైన్ ఏర్పాటు చేయాలని ఒక కేబుల్ వైర్ ని బాలుకు చుట్టి జూన్వూ అపార్ట్మెంట్ లోకి విసురుతుంది. కానీ అది రోడ్డుపై పడిపోతుంది. అప్పుడు జూన్వూ గాడు తన దగ్గర ఉన్న డ్రోన్ కి ఒక తాడు కట్టి ఆ అమ్మాయి దగ్గరకు పంపుతాడు. అప్పుడు ఆ అమ్మాయి జూన్వూ గాడికి తినడానికి ఫుడ్ పంపిస్తుంది. అయితే ఇందాక యూబిన్ విసిరిన వైర్ ని ఒక జాంబీ పట్టుకొని గట్టిగా కిందకి లాగడంతో యూబిన్ కింద పడి స్పృహ కోల్పోతుంది. తర్వాత ఆ జాంబీ యూబిన్ రూమ్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అప్పుడు జూన్వూ తన డ్రోన్ తో ఆ జాంబీని ఆపాలని ట్రై చేస్తాడు. కానీ ఆ జాంబీ ఆ డ్రోన్ ని పట్టుకొని నాశనం చేస్తుంది. దానితో జూన్వూ గాడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే యూబిన్ మేల్కొని ఆ జాంబీని చంపేస్తుంది. దానితో కింద ఉన్న జాంబీలు అన్నీ మా వాడినే చంపేస్తావా అని వాళ్ళ భాషలో యూబిన్ ని తెగ తిట్టేస్తాయి. తర్వాత జాన్వూ గాడు ఆహారం కోసం పక్కింట్లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో ఒక ఆమె బెడ్ పైనే చనిపోయి ఉంటుంది. అక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తీసుకుని బెడ్రూమ్ లోకి వస్తాడు. అక్కడ వాకీ టాకీలు కనిపిస్తాయి. వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోకుండా ఇంతకీ ఆమె బతికిందా చచ్చిందా అని చెక్ చేస్తాడు. అప్పుడే జాంబీగా మారిన ఆమె భర్త జూన్వూ గాడి మీద పడిపోతాడు. అప్పుడు జూన్వూ గాడు ఆమె శవాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుంటాడు. తర్వాత యూబిన్ కి తినడానికి ఫుడ్, మాట్లాడడానికి వాకిటాకి బ్యాగులు పెట్టి పంపిస్తాడు. నెక్స్ట్ రోజు ఇద్దరు వాకిటాకిల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జూన్వూ గాడు నువ్వు లేకుంటే నేను ఎప్పుడు చనిపోయేవాడినని చెప్తాడు. తర్వాత ఇద్దరు నూడిల్స్ చేసుకుని తింటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బయట వర్షం వచ్చినట్లు శబ్దం రావడంతో ఇద్దరు బయటకు వచ్చి చూస్తారు. కానీ బయటకు వచ్చి చూస్తే వర్షం ఉండదు. అయితే ఆ జాంబీలు అన్ని అపార్ట్మెంట్ పైకి వస్తూ ఉంటాయి. దానితో ఇద్దరు చాలా భయపడిపోతారు. అప్పుడే యూబిన్ తన రూమ్ లో శబ్దం చేయడంతో ఆ జాంబీలు అన్ని యూబిన్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటాయి. అప్పుడు జూన్వూ గాడు యూబిన్ పక్క రూమ్ కి ఫోన్ చేయడంతో అన్ని జాంబీలు అక్కడికి వెళ్తాయి. నెక్స్ట్ రోజు ఇద్దరు 8వ అంతస్తు ఖాళీగా ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. మొదట యూబిన్ బాల్కనీ నుండి కిందకు దూకి ఆ జాంబీలతో ఫైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఆ జాంబీలు అన్ని యూబిన్ ని చుట్టుముట్టేస్తాయి. అప్పుడు జూన్వూ గాడు అక్కడికి వచ్చి యూబిన్ ని రక్షిస్తాడు. తర్వాత ఇద్దరు ఆ జాంబీల నుండి తప్పించుకొని 8వ అంతస్తుకు వెళ్తారు. కానీ అక్కడ అన్ని రూములు లాక్ వేసి ఉంటాయి. అప్పుడే ఒక జాంబీ కుక్క పిల్ల ఈనుతున్నట్టు అరుస్తుంది. దాన్ని చూసి ఇద్దరు చాలా భయపడిపోతారు. కానీ అక్కడికి సడన్ గా చాలా జాంబీలు వస్తాయి. జూన్వూ ఆ జాంబీలతో పోరాడుతూ ఉంటే అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ ఇద్దరిని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి రక్షిస్తాడు. అతను వాళ్ళకి తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఇస్తాడు. తర్వాత రెస్క్యూ టీం చాలా మందిని రక్షిస్తుందని చెప్తాడు. దానితో జూన్వూ గాడు చాలా సంబరపడిపోతాడు. అయితే వీడు వాళ్ళ ఇద్దరికి మత్తుమందు కలిపి ఉంటాడు. అందుకని ఇద్దరు స్పృహ కోల్పోతారు. తర్వాత వీడు యూబిన్ ని ఒక రూమ్ లో బంధిస్తాడు. ఎందుకంటే వీడి భార్య జాంబీగా మారి ఉంటుంది. అందుకని తన భార్య చాలా రోజులుగా ఆకలిగా ఉందని యూబిన్ ని తన భార్యకి ఆహారంగా వేస్తాడు. అప్పుడే జూన్వూ గాడికి మెలకువ రావడంతో గన్ తీసుకుని మర్యాదగా ఆమెను వదిలిపెట్టు, లేదంటే నిన్ను చంపేస్తాను అంటాడు. అయినా కూడా వాడు వినకుండా తన భార్యని యూబిన్ మీదకు వదిలిపెడతాడు. అప్పుడు జూన్వూ గాడు వెంటనే ఆ జాంబీ బెల్ట్ ని పట్టుకుంటాడు. అయితే యూబిన్ ఆ జాంబీ నుండి తప్పించుకొని ఆ జాంబీని వాడి మీదకి వదిలిపెడుతుంది. తర్వాత యూబిన్ వాళ్ళ ఇద్దరిని చంపేస్తుంది. ఆ గన్ శబ్దానికి కింద ఉన్న జాంబీలు అన్ని పైకి వస్తూ ఉంటాయి. అప్పుడు యూబిన్ ఆ జాంబీల చేతిలో చచ్చే కంటే నువ్వే నన్ను చంపేయని చెప్తుంది. కానీ జూన్వూ గాడు యూబిన్ ని చంపలేకపోతాడు. అప్పుడే కొన్ని హెలికాప్టర్లు వాళ్ళకి కనిపిస్తాయి. దానితో ఇద్దరు ఆ అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఆ హెలికాప్టర్లని ఆపాలని చూస్తారు. అందుకని ఎంతో కష్టపడి ఆ జాంబీలతో ఫైట్ చేసి పైకి వెళ్తారు. కానీ అప్పటికే హెలికాప్టర్లు అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటాయి. దానితో ఇద్దరు చాలా ఫీల్ అవుతారు. ఆ జాంబీలు అన్ని వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. అప్పుడే ఒక ఆర్మీ హెలికాప్టర్ అక్కడికి వచ్చి ఆ జాంబీలను కాల్చి వాళ్ళ ఇద్దరిని రక్షిస్తుంది. తర్వాత జూన్వూ గాడి ఫ్యామిలీ ప్రాణాలతో ఉన్నారని తెలుస్తుంది. దానితో జూన్వూ గాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిని ఆర్మీ సైన్యం రక్షిస్తుందని తెలుస్తుంది. జూన్వు గాడు పెట్టిన హ్యాష్ స్టే అలైవ్ అది #అలైవ్ గా మారుతుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.